ఇప్పటికే జగన్ ప్రభుత్వం బాగుంది. ఇప్పుడు రైతు రుణమాఫీను, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్సులు ఇవన్నీ చేస్తే రైతు కోలుకుంటాడు. ఈ గిట్టుబాటు ధరలు లేవు. రెండవది వచ్చి మందులు, ఎరువులు, విత్తనాలు రేట్లు ఎక్కువైనాయి. ఇప్పటికైతే బరువుగానే ఉంది రైతుకి. మిరప పెట్టినాము, దానికి రేట్ లేదు. ఇవన్నిటికి సమస్యలు చాలా ఉన్నాయి. రైతులు అందరికీ మేలు జరిగి రైతు కూడా మేలు జరగలేదు. ఇప్పుడు అమ్మ ఒడి అంట ఏదో బాగానే ఉండాలి. అన్నిటికీ ప్రభుత్వం బాగానే చేసింది, రైతుకు తప్ప. రైతు కోటి ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, రుణమాఫీ చేస్తే తప్ప బయటికి వెళ్ళాడు. ఇవే చేయాల్సిందే, అంతే. ఇంకంతే మేలు చేయాల. రైతుకు మేలు చేయకుంటే ఏ ప్రభుత్వం వచ్చినా వ్యర్థమే. ఇంకా మాకు జగన్ ప్రభుత్వం వచ్చే బాగుంటుంది. మొత్తం అందరికి ఇచ్చినాడు, రుణమాఫీ వేసినాడు, అమ్మబడి వేసినాడు. అన్ని సౌకర్యాలు బాగున్నాయి. మాకు అన్ని సౌకర్యాలు బాగున్నాయా, మంచి చేసినాడు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా లెక్క పడము అంటే పడుతుంది. మా ఇళ్ళల్లో దేవుందయ్యా, పెన్షన్ వస్తుంది. 3,000 రూపాయలు నాకు పెన్షన్ వస్తుంది. జగన్ ఎక్కినాలంటే నాకు వస్తుంది, అవతల రాని లేదు, పెన్షన్ రానిలే నాకు. అది ఓకే. నాకు జగన్ ప్రభుత్వం వచ్చే బాగుంటుంది, వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది నాకు. సుధిరెడ్డి, జమ్మల మడుగు, నక్కనపల్లె మాది. అది మాకు ప్రభుత్వము జగన్ ప్రభుత్వం వచ్చే బాగుపడతాము. మా సన్న వాళ్ళకందరికీ, మా రైతులకు మేమంతా బాగుపడతాము. అది సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.